తెలంగాణలో తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చిందని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ అన్నారు. ప్రజలు గత ప్రభుత్వాలకు పట్టం కడితే 10 సంవత్సరాలలో రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టారని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటున్న డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాలుగా వేచి చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో టికెట్ దక్కించుకొని సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచుకొని నేడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంటే సంబంధించిన డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్. అయితే రామచంద్ర నాయక్ అంటే శాసనసభలో అడుగుపెట్టే కాడి నుంచి కూడా సంబంధించినటువంటి కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా తనని గుర్తించి తనకి ప్రత్యేక బాధ్యత కూడా అప్పచెప్పింది. ప్రభుత్వం విప్గా కూడా తనని అధికారంలోకి తీసుకుంది. అయితే ప్రస్తుతానికి మనతో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ వాళ్ళు అడిగి తెలుస్తుంది. నమస్కారం అండి. ఉన్న పరిస్థితుల్లో నెల రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏ విధంగా ఉంది ప్రభుత్వం? బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా స్వేచ్ఛాపూరితమైన వాతావరణం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ఒక వాతావరణం ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ వల్లనే ఒక అవకాశం వచ్చింది. ప్రజలు గత ప్రభుత్వాలకు మరి పట్టం కడితే 10 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టి మరి ఇంకా పైన పెద్ద పెద్ద మాటలు, ఆర్భాటాలు, హంగులు, పాలాభిషేకాలతోని మరి కాలం గడిపిడు తప్ప ఎక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితి కనబడలేదు. అభివృద్ధి ప్రజలు కూడా ఎక్కడ చూసిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి ప్రజలు కోరుకున్న తెలంగాణ, ప్రజా తెలంగాణ ఈరోజు రాష్ట్రంలో వచ్చినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు ఎన్నికల ముందు 6 గ్యారంటీ స్కీములు మీరు అంటే చెప్పారు అమలు చేస్తామని చెప్పేసి. ఇప్పుడు 2 స్కీములు కూడా అమల్లోకి వచ్చాయి. ఈ మిగతా కూడా మొన్న సంబంధించిన 28 తారీఖు నుంచి కూడా మొన్న 6 తారీఖు కూడా అభయస్థం స్కీమ్లకు ప్రజాపాలన ఏర్పాటు చేశారు. ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. ఏ విధంగా అనిపిస్తుంది? అంటే స్కీమ్లపై కూడా ప్రజలు ఏ విధంగా ఉంది అసలు పొద్దున? 6 హామీలలో 2 హామీలు మొదటి 24 గంటల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కానుకగా ఇచ్చారు. అదేవిధంగా త్వరలో మిగతా హామీలు ఒక్కొక్కటిగా ప్రజల్లో తీసుకెళ్లే పనిలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రజల మీద భారం వేయకుండా, ఎలాంటి రేట్లు పెంచకుండా, గత ప్రభుత్వాలు లిక్కర్ రేట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కరెంటు బిల్లులు, అదేవిధంగా ఇంటి బిల్లులు, ట్యాక్సులు అన్నీ వసూలు చేసుకుంటూ ప్రభుత్వం నడిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా ప్రజల మీద భారం వేయకుండా గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు మొదటి వారంలోనే 5వ తారీఖులోపే మనం రిలీజ్ చేసినాం. ఇస్తూనే ఈ పథకాలని ప్రజల్లో తీసుకెళ్లే పనులు నిమగ్నమే ఉన్నారు. ప్రజల మీద భారం తగ్గించే పనిలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా 6 హామీలు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. సోనియా గాంధీ గారి స్వయంగా ప్రకటించిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం. ముఖ్యంగా యువ నాయకులు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యువకుడే, ఇక్కడ సేమ్ టైం మీరు కూడా డోర్నకల్ ఎమ్మెల్యేగా యువకుడే. అంటే దానికి సంబంధించి కూడా మీకు అదనపు బాధ్యత కూడా విప్గా ఇచ్చి కూడా అదనపు బాధ్యత కూడా ఏర్పాటు చేశారు. అంటే మీకు అంటే ముఖ్యమంత్రికి మీకు నవీన సంబంధం ఏంటిది? రేవంత్ రెడ్డి గారు మీ మీద అంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది మనకి. దీన్ని ఈ విధంగా చూసుకుంటారు మీరు? కాంగ్రెస్ పార్టీలో కేవలం రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండదు. అది పథకాలైనా పదవులైనా సమిష్టిగా అధిష్టానం, రాష్ట్ర క్యాబినెట్ అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా గిరిజనులలో ఆదివాసుల నుండి సీతక్క గారికి స్థానం కల్పించారు. అదేవిధంగా గిరిజన మైదాన ప్రాంత బంజారా కమ్యూనిటీ తరఫున ఒక వ్యక్తికి ఇవ్వాలనుకున్నారు. ఆ ఈక్వేషన్లో 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి మరి ఇక్కడ పార్టీ 0 ఉన్నదాన్ని ఒక పోటీ తత్వంలో గతంలో తెచ్చి ఓటమికి దగ్గర వచ్చి ఓడిపోయాడు. ఈసారి భారీ మెజార్టీతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచింది ఎవరంటే రామచంద్ర నాయక్. గిరిజన ఎమ్మెల్యేల మొత్తం 12 స్థానాల్లో కూడా అత్యధికంగా మెజార్టీతో గెలిచింది డోర్నకల్. కాబట్టి డోర్నకల్ కూడా గతంలో మంత్రులు చేసిన దాఖలాలు ఉన్నాయి. డోర్నకల్కి మహబూబాద్ జిల్లా నాయకులకు కనుక స్థానం కల్పిస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ లాంటి 4-5 జిల్లాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఒక ఈక్వేషన్ ఉంది. కాబట్టి అన్ని ఈక్వేషన్లలో భాగంగా మనకు అవకాశాలను కల్పించారు. అందుకు తప్పకుండా అధిష్టానానికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు నేను తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది ప్రజాపాలన ఒక ఎత్తైతే ముందు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అట్ సేమ్ టైం మహబూబ్ కాన్స్టిట్యూన్సీ కూడా ఏ విధంగా ఉండబోతుంది రాజకీయంగా? పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి మన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ చూస్తే 3.5 నుంచి 4 లక్షల మెజారిటీ పార్లమెంట్లో, మహబూబాద్ పార్లమెంట్లో కనబడుతూనే ఉంది. ఇంకా దానికంటే ఇంకొక 50,000 మెజారిటీ ఇంకా పెరగాల్సిందే తప్ప తగ్గేది లేదు.
ఎందుకంటే దేశంలో అక్కడ మోడీ అక్షింతలు పంపిస్తూ ఉన్నాడు. ప్రజలకు కావాల్సింది ప్రజల అకౌంట్లో 15,000 వేస్తామన్న 15 లక్షలు వేస్తామన్న హామీ పోయింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు పక్కకు పోయినాయి. అక్కడ మోడీ గారు ప్రచార ఆర్భాటాలతో కాలం గడుపుతూ ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ కూడా అదే పని చేసిండు కాబట్టి ప్రజలు ఇంటికి పంపించారు. సో మోడీ గారిని ఇంటికి పంపించే దాంట్లో ప్రజలు సమాయత్తం అవుతున్నారు. మోడీ గారు రామాలయాలు ఎక్కడ లేవండి, ప్రతి ఊళ్ళో రామాలయాలు ఉన్నాయి. భద్రాచలం చరిత్రలో అంటే పురాణాల్లో రాముడు తిరిగిన చోటు అది. సో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయరు వీళ్ళు, కానీ చేయలేదు గతంలో. కానీ అయోధ్యను మాత్రం బ్రహ్మాండంగా చేసి దాన్ని ఎన్నికల కోసం ప్రచారానికి వాడుకునే ఆ కార్యక్రమంలో బీజేపీ వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇక్కడికైతే రాబో రోజుల్లో సంబంధించినటువంటి డోనకల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజల మధ్య రామరాజ్యం తీసుకుపోయి పోయే అడుగు అంత ముందుకేసి చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కూడా అంటే డోనకల్ కాన్స్టిట్యున్సీలో విద్య కూడా కొంచెం వెనుకబాటు ఉన్న వాస్తవమే. అది రేవంత్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కూడా అన్ని విధాల రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో చేసి మధు బిగ్ టీవీ రాసులపేట నుంచి.